ఆ భగవంతుడి దీవెనలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఛానల్ని సపోర్ట్ చేయండి అండి. ప్లీజ్ సపోర్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు దోశల మీదకి ఎంజిన్ శనగపప్పుతో కారపొడి చేస్తున్నానండి. నేను ఎలా చేస్తానో మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాను. మీకు దాన్ని నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎప్పుడు చట్నీలే అంటే కొంచెం బోరుగా ఉండిద్దిలే అనేసి ఈరోజు స్పైసీగా పెట్టినట్టు ఉండిద్దిలే అని కారపొడి ఇలా రెడీ చేసేసుకుంటున్నాను. ఈ కారపొడి అన్నంలోకైనా బాగుంటుంది, దోశల మీదకైనా బాగుంటుంది. వేయించిన శనగపప్పు అంటే మనం చట్నీలో వేసుకుంటాం చూసావా, దాన్ని మేము వేయించిన శనగపప్పు అంటామండి. పుట్నాల పప్పు అని కూడా పిలుస్తారు. మేము ఎక్కువ వేయించిన శనగపప్పు అని పిలవడమే మాకు అలవాటండి. ఇది కొంచెం సింపుల్ ప్రాసెస్గానే ఉండిద్దండి. పెద్ద ఎక్కువ కష్టంగా ఏమి ఉండదు. చట్నీ కంటే ఇదే తొందరగా అయిపోతుంది. 2-3 రోజులు నిలవ కూడా ఉండిద్ది. పొడి ఆడాలండి కారపొడి. అప్పుడు కానీ మనకు జిమ్ముకుంటాకు బాగుండిద్ది. దీంట్లో చింతపండు వేసి చేయకూడదు. చింతపండు వేస్తే శుద్ధి కట్టేసిద్ది అనమాట. అంతేనండి, కారపొడి రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.